'ఓజీ' మూవీలో మైనస్ పాయింట్లు ఏంటంటే, మెయిన్ మైనస్ పాయింట్ ఏ విధంగా అయితే ఏజ్ డిఫరెన్సెస్ చూపించారో, మామూలుగా 1970 స్టోరీ లైనని చూపించి, దాని తర్వాత అప్పట్లో పిల్లవాడు 15 ఏళ్ళు ఉన్న గ్యాప్ నుంచి 10 ఏళ్ల తర్వాత అంటే 25 ఏళ్ల వయసులో ఉన్నవానికి, అలాగే 35, 40కి మధ్యలో ఉన్న వయసోనికి కనీసం కొద్దిగా కూడా వేరియేషన్ చూపించలేదు. ఇప్పుడు ఎలా చూపిస్తాడో ఫ్లాష్ బ్యాక్‌లో కూడా అదే అంటే సినిమా టేకింగ్ అది మనకంత అనిపించదు గానీ, లుక్ పరంగా ఒక్క వాళ్ళ భార్య చనిపోయినప్పుడు మాత్రమే ఆ లుక్ కొద్దిగా డిఫరెంట్‌గా కనపడుతుంది. ఎందుకంటే అప్పుడు పైజామా దాంట్లో వైట్ కుర్తాలో ఉంటాడు కాబట్టి కొద్దిగా డిఫరెంట్‌గా కనపడుతుంది. మిగతాదంతా సేమ్ అదే ఫ్లోలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి చానా క్యారెక్టర్లకి ఈ 'అర్జున్ దాస్' క్యారెక్టర్‌కి ఆయన ఎక్కువ నిడివి ఇవ్వక, అలాగే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఒకవేళ క్లైమాక్స్‌లో కావాలంటే ఎక్కువ ఇవ్వచ్చు కూడా. ఫైట్ సీన్స్ కానీ దానికి దీనికి యాడ్ చేయొచ్చు కొద్దిగా. కానీ యూజ్ చేయలేదు. మూడోది వచ్చేసి ఆ ఫస్ట్ హాఫ్‌లో ఇప్పుడు ఒకప్పట్లో హీరోలుగా ఎదిగిన ఇద్దరు చిన్న వాళ్ళని చిన్న స్మాల్ క్యారెక్టర్స్‌కే చేసేసి వాళ్ళను చంపేస్తారు. అసలు వాళ్ళకు ఒక 2 నిమిషాలు నిడివి చూపించి ఏమన్నా వాళ్ళను ఒక రీజన్ చూపించి చంపేసినా కొద్దిగా బాగునింది. ఆడ కొద్దిగా అనిపించింది. ఇంక నాలుగో పాయింట్ వచ్చేసి ఇమ్రాన్ హాష్మీని అంత క్రూరత్వంగా అంటే ఒక సీన్‌లో శ్రీయారెడ్డిని భయపెట్టేటప్పుడు అన్నీ చేసేటప్పుడు ఒక సీన్‌లో ఒక పాపను అంత క్రూరత్వంగా చంపేంత విలనిజం అతనిలో ఉందని చూపించిన తర్వాత హీరో ఫ్రెండ్స్‌ని వీళ్ళు 5 మంది 6 మంది ఉంటారు. వాళ్ళందరినీ ఫట్ అని 5 మందిని ఒక్క దెబ్బకే చంపేసి కెపాసిటీ గలవాడిని అస్సలు పవన్ కళ్యాణ్ ముందర ఒక్క నిమిషం కూడా నిలబడలేడు. అంటే వాళ్ళిద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ కంపేర్డ్ ఫైట్లు పెట్టినంటే ఈయనకు మార్షల్ ఆర్ట్స్ మొత్తం వచ్చాయి, మార్షల్ ఆర్ట్ కింగ్ అని చెప్పి మనకు చూపించారు. అలాంటప్పుడు దాంట్లో ఇమ్రాన్ హాష్మీని కూడా కొద్దిగా ఒక్క నిమిషం ఫైట్ పెట్టినా కానీ బాగునింది. ఆడ ఫైట్ లేకపోవడం అది ఒక ఇంకొంత మైనస్. ఇంకొచ్చేసి దాంట్లో మూవీలో ఆ రుక్మిణికి పవన్ కళ్యాణ్‌కి పెళ్ళి ఎలా జరిగింది, ఆ లవ్ స్టోరీని కొద్దిగా చూపించలేదు. జస్ట్ యాక్షను, స్పీడ్ టేకింగ్‌లోనే వెళ్ళిపోయింది. ఏదో మనం థియేటర్‌లో చూస్తున్నప్పుడైతే ఒక్కసారిగా అట్ట స్పీడ్‌గా వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌లో మూవీలో ఏ విధంగా స్పీడ్‌గా వచ్చి వెళ్ళిపోతుందో అలా. మూవీ చాలా బాగుంది. దాంట్లో ఇదంతా ఏమి వెతికలేదు. కానీ బాగుంది. స్టోరీ అంతా బాగుంది. ఇంకా గ్యాంగ్స్టర్ పరంగా ఆ యకుజా అని, సమురాయిస్ అని అవన్నీ చూపించారే కానీ అసలు ఇండియన్ ఫ్యామిలీ నుంచి తీసుకెళ్ళాడు కదా, అతన్ని ఎవరు ఏం కథ, అసలు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు అని ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించి వదిలేశాడు. కనీసం ఒక 2 నిమిషాలన్నా 2 గంటల 40 నిమిషాలు మీరు సినిమా చూపించిన దాంట్లో కనీసం దాంట్లో ఇంకొంత యాడ్ చేసి ఉండొచ్చు కదా. జస్ట్లో ఓజీ 2 అని చెప్పేసి వదిలేచ్చే, అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తామని. అంటే బాగా నీకు అన్నం పెడతారా అని చెప్పేసి చూపించేసి చేతిలో నీళ్ళు వేసి అన్నట్టుగా చూపిస్తారు వాళ్ళు. అది చాలా డిసప్పాయింట్ ఆ సీన్ వచ్చేసి. ఇంకా క్లైమాక్స్‌లో మొత్తం సమురాయిలంతా బయటికి రావడం, ఆ 9 మంది తలలు నరకడం, దాని తర్వాత వాళ్ళు తలలు తీసుకొని వచ్చి అక్కడికి రావటం, అది ఇంకా ఒక రేంజ్‌లో ఉంటుంది. అంటే బాగా ఎలివేషన్ ఇప్పించేసి ఒక సెకండ్‌లోనే అయిపోతుంది అది. ఆడ కొద్దిగా డిసప్పాయింట్ అనిపిస్తుంది. మూవీ బాగుంది కానీ కొన్ని ఇంకానంత క్లుప్తంగా అన్నీ చూపించినంటే బాగునింది. ఇవి నేను అనుకుంటున్నవి. ఇంకా దీంట్లో మీరేమన్నా ఇదిగా ఉంటే చెప్పండి. అలాగే శుభలేఖ సుధాకర్ గారు శ్రీయారెడ్డి క్యారెక్టర్ కానీ, దాని తర్వాత సుహాస్ క్యారెక్టర్ ఒకటి వచ్చాడు, అది కూడా అటు ఇటుగా ఉంటుంది అన్ని క్యారెక్టర్లో.